మనం ఎప్పుడైనా సరే మంచి చేసేవారిగా ఉండాలి కానీ కీడు చేసేవారిగా ఎప్పుడూ జీవితాన్ని ఉంచుకోకూడదు. ఎవరైనా సరే మనము చేయాల్సిందే మంచి చేయాలి. కానీ ప్రజలు ఏం చేస్తారు తెలుసా? దేవుని బిడ్డ కీడు చేయడానికి ఇష్టపడతారు. అందుకని మనిషి నష్టపోతారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి ఒకసారి జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. 34వ కీర్తన 34వ కీర్తన దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. చదువుకుందాం. చూడండి 34 చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని నేను కూడా చదువుతాను. మనం అందరం కలిసి చదువుతున్నాం. కీడు చేయట మాని, అందరూ చదవండి బట్టి గట్టిగా. కీడు చేయటం మాని మేలు చేయి, సమాధానము వెదకి దాన్ని వెంటాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీదను ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుని స్తోత్రం. దేవుడు జాగ్రత్తగా వినండి. కీడు మనిషి